ఎవరైనా ఈ భూమి మీదకు వచ్చాక మరణించక తప్పదు. అది మనిషి అయినా సమస్త జీవరాశులైనా ఏదో నాటికి ఈ దేహాన్ని వీడిపోవాల్సిందే. అయితే ఎవరు ఎంతకాలం బతుకుతారు అన్నది చెప్పడానికి అనేక ప్రమాణాలను తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం కానీ అవగాహన కానీ చూస్తే మనిషి మంచి ఆరోగ్యం అలవాట్లు కనుక చేసుకుంటే, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకుంటే మాత్రం ఎక్కువ కాలం జీవిస్తారు అన్నది కూడా నిపుణులు చెప్పే మాట. అయితే ఈ విషయం ఇలా ఉంటే అసలు మనిషి ఎంతకాలం బతకాలో చెప్పేది జీన్స్ మాత్రమే అని మరో కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది. మనిషి ఆయుర్దాయం పెంచేది జీన్స్ మాత్రమే అని తాజాగా సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం చెప్తోంది. ఈ అధ్యయనం ప్రకారం మనిషి జీవితం ఆయన జన్యువుల ప్రభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నిర్ధారిస్తోంది. ఈ పరిశోధనను డెన్మార్క్, స్వీడన్ కు చెందిన కవలల 100 ఏళ్ల నాటి డేటాను బట్టి సైంటిస్టులు నిర్ధారించారు. రోడ్ యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాలు లేదా ఇన్ఫెక్షన్ వంటి వాటి వల్ల సంభవించే మరణాలను పక్కన పెడితే మనిషి అధిక కాలం జీవించడానికి జన్యువుల పాత్ర కీలకంగా ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. గతంలో చూస్తే జన్యువుల ప్రభావం మనిషి ఆయు ప్రమాణాలను పెంచడంలో కేవలం 10 నుంచి 25% మాత్రమే ఉంటుంది అనుకుంటే, ఈ పరిశోధనతో అది కాస్త 55% మేర ప్రభావం చూపిస్తుందని చెప్తోంది. ఎవరైనా ఎక్కువ కాలం బతకాలి అంటే వారి జీన్స్ తోనే అది సాధ్యపడుతుంది అని ఈ పరిశోధన చెప్తోంది. ఆ జీన్స్ లో లాంగ్ లైఫ్ ఉంటే కనుక అది జరుగుతుందని అంటోంది. ఇక పుట్టుకతోనే కొంతవరకు మనిషి శరీరం గరిష్టంగా ఎంతకాలం బతకగలదు అన్నది ఒక నిర్ధారణకు వస్తుందట. జీన్స్ 55% పాత్ర పోషిస్తే ఆ మిగిలిన 45% మంచి అలవాట్లు, జీవన విధానం మీద మనిషి అధిక జీవితం అన్నది ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే కాలుష్యంతో పాటు పౌష్టిక ఆహార లోపం, షుగర్, స్థూలకాయం వంటి అనేక సమస్యలు జీన్స్ మీద తీవ్ర ప్రభావం చూపించి ఆయుర్దాయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాయని భారతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే జీన్స్ లో యాక్టివ్నెస్ తగ్గిపోతుంది లేదా ఏకంగా నిలిచిపోవడం జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అంటే టోటల్ గా చెప్పేది ఏంటి అంటే, జీన్స్ ఎంత బాగా ఉన్నా కూడా తగిన విధంగా మనిషి అలవాట్లు కూడా ఉండాలని, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే వారు పూర్ణ ఆయుష్కులని అంటూ ఉన్నారు వైద్య నిపుణులు.